హాయ్, వెల్కమ్ టు అపర్ణ ఎంబ్రాయిడరీ. ఈరోజైతే కిడ్స్ మోడల్తో వచ్చానండి. కిడ్స్ బ్లౌజ్ డిజైన్ చేశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. చాలా బాగుంది కదండి. ఇది మనకి జాకెట్ వస్తుంది కదా, దానిలో అప్పర్ పార్ట్ పైన వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. చాలా బాగుంది. ఈ శారీలో ఏంటంటే కాపర్, గోల్డ్ అండ్ మెరూన్ కలర్ ఉన్నాయి. ఆ 3 కలర్స్ యూజ్ చేసి డిజైన్ చేశాను. మనకు ఓన్లీ సెల్ఫ్ కలర్ ఈ 2 లీవ్స్ దగ్గర తీసుకున్నాను. సెల్ఫ్ కలర్ ఎక్కువ యూజ్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ వస్తుందో దానిలో అప్పర్లో ఇది వస్తుంది, లోయర్లో ఇవి వస్తాయండి. ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు యాడ్ చేయాలి వీటిని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా డిజైన్. చాలా బాగుంది కదండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో నేను వేసుకున్నాను డ్రెస్. ఇలానే వస్తుంది మోడల్ మనకి ఫ్రంట్. ఇదేంటంటే నాకు ఫుల్ వచ్చింది కదా, ఈ బ్లౌజు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా కట్ వర్క్ ఇలా యాడ్ అయ్యిందండి. అది కూడా మనకి డిజైన్ వచ్చింది, చూపించాను కదా. ఈ పార్ట్ అక్కడ యాడ్ అవ్వాలి. అలానే హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మనకి ఫ్రంట్ ఏదైతే పార్ట్ వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో 2 బార్స్ వచ్చినాయి. బార్స్ని మనం మెరూన్ అండ్ కాపర్ కలర్ యూజ్ చేసి డిజైన్ చేసాము. కట్ వర్క్ ప్యాటర్న్ కదండి, మంచి లుక్ వస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్. మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్కి నేను మేడం పిక్ అడుగుతానండి, మీకు పెడతాను ఒకసారి ఎట్లా వచ్చింది అనేది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే ఫ్రంట్ పార్ట్ చాలా బాగా నచ్చిందండి. ఇవి మనకి ఇదే డిజైన్లో ఫ్రంట్ ఇలా దీంతోనే ఎండ్ అయ్యే డిజైన్స్ ఉన్నాయి. అట్లానే మనకి ఇలా కట్ వర్క్ యాడ్ అయ్యే డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి ఓన్లీ ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. హెవీగా కావాలంటే ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇవి వస్తాయి కదా, హెవీగా కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ కూడా ఉంది, ఓన్లీ ఇలా వస్తుంది. మనం ఇక్కడ బెల్స్ టైప్లో పెట్టించుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ డిజైన్ ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ డిజైన్. అక్కడ పక్కన మీకు పిక్లో కనిపిస్తుంది కదా, పింక్ కలర్ పాప ఎలా వేసుకుందో సేమ్ అదే ప్యాటర్న్లో వస్తుందండి స్టిచ్చింగ్. చాలా బాగుంది కదా. ఈ లుక్లో ఫైనల్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే ఇలా వచ్చింది. అక్కడ వచ్చిన పిక్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది శారీ చూపిస్తానండి ఇప్పుడు. ఈ కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేశాను అనేది మీరు శారీ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే శారీతో స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు మేడం, సపరేట్ బ్లౌజ్ తీసుకొని. మేడం శారీ అంట ఇది. ఈ శారీని పాపకి మేడం గుర్తుగా పాపకి లంగా జాకెట్ కుట్టించుకుంటారు. చాలా బాగుంది కదా. ఈ ఏదైతే ఆపోజిట్ కలర్ వచ్చిందో దాన్ని బ్లౌజ్ తీసుకున్నారు. ఇది లంగా టైప్లో కుట్టిస్తారంట. సో మనం ఇందులో ఏవైతే మెరూన్ అండ్ కాపర్ టోటల్గా ఇదంతా కాపరే కదండి, ఇందులో మెరూన్ వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ అంటే ఇక్కడ ఉంది, గోల్డ్ మెరూన్ కాపర్, ఈ 3 కలర్స్ యూజ్ చేసి మనం ఇలా డిజైన్ చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. కాంబినేషన్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది డిజైన్. చాలా బాగుంది. లైట్గా కావాలనుకునే వాళ్ళు ఓన్లీ ఈ ప్యాటర్న్లో చూసుకోండి. లేదు హెవీగా కావాలి అంటే ఆ టైప్లో కూడా ఉన్నాయి మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి ఏంటంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ డిఫరెంట్గా కనిపిస్తుంది, క్లమ్జీగా లేకుండా వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో అందుకని ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు ఇట్లాంటి మంచి మంచి డిజైన్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్.